రోజులు ఇంకా ఏమైనా మారినారా అని అడిగేది ఎప్పుడు కూడా. ఒక మంత్రిగా ఉండి షాద్నగర్లో ఒక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తే, ఒక ప్రారంభోత్సవానికి వెళ్తే ఆ సంఘటన ఎప్పుడు నాతో పంచుకునేది. అక్కడ ఒక దళితుడు ముఖ్యమైన ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు వేదిక మీద ఉన్నటువంటి అందరూ ఫ్యూడల్ భావజాలాలు అగ్రవర్ణాల వాళ్ళు స్టేజ్ మీద కూర్చుంటే ఒక దళిత సర్పంచ్ని వేదిక మీదకి రానియకుండా అడ్డుకుంటే, ఇక్కడ సర్పంచ్ ఎవరయ్యా, సర్పంచ్ వేదిక మీదకి రావాలని పదే పదే కోరినా కూడా వాళ్ళు కనుసైగలతో ఆ సర్పంచ్ని పైకి రానియకుండా చేస్తే, చివరికి తనే వెళ్ళి ఆగ్రహించి ఆ సర్పంచ్ని తీసుకొచ్చి తన సీట్లో కూర్చోబెట్టి, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి మీ సర్పంచ్నే, ప్రజాస్వామ్యయుతంగా గెలిపించినటువంటి సర్పంచ్నే ఇంకా మీరు వేదిక మీదకి పిలవలేదంటే మీరు ఇంకా మారరని చెప్పేసి కోపంతో ప్రారంభోత్సవం చేయకుండా హైదరాబాద్కి వస్తే ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రామారావు గారు క్యాబినెట్ మీటింగ్లో పిలిచి, ఏమయ్యా ఇది ఎవరు చెప్పినారు మీకు, గ్రామాల లోపల అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, వాటికి విరుద్ధంగా మనం వెళ్ళొద్దు అంటే, ఇది మీ పాలసీని ప్రకటిస్తే కనుక అదే విషయం బయట పెట్టి చెప్పండి, నేను దాని ప్రకారం నడుచుకుంటానని చెప్తే ఎన్టీఆర్ గారు విసురుగా వెళ్ళిన సంఘటన కూడా నాతో షేర్ చేసుకున్నాడు. మా జిల్లాలో వెంకట్రావు అనేటువంటి యాదవే ఆయన, కానీ అక్కడ దొర అంటారు, 1000 ఎకరాలు ఉంటాయి ఆయనకు, జడ్పీ చైర్మన్గా పనిచేసిండు. ఏమయ్యా ఆయనకు బంధువు, మళ్ళా ముచ్చర్ల సత్యనారాయణ గారికి బంధువు. ఏమయ్యా వాడు దొరగాడు ఏమైనా మారిండా అనేది ఎప్పుడు నన్ను అడిగినప్పుడల్లా, నేను వచ్చి కలిసినప్పుడల్లా. ఎందుకోసం అంటే పేరుకి యాదవ్ అయినప్పటికీ, బంధువు అయినప్పటికీ తన యొక్క ఆధిపత్య భావజాలం నచ్చక ఎప్పుడు కూడా తిట్టేది. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తితో నేను కలవడం, ఆయనతో కలిసి కాస్త ఎంత క్రమశిక్షణ అంటే, స్వామి అని ఒక డ్రైవర్ ఉండే, ఒక చిన్న మ్యారుతు వ్యాన్ ఉండే, పెళ్ళికి రమ్మన్నాను నన్ను. పెళ్ళికి రమ్మంటే నేను సరే అని చెప్పేసి ట్రాఫిక్లో ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి నేను తార్నాకకు పోయేసరికి రెడీగా ఉన్నాడు. కరెక్ట్ తార్నాక సిగ్నల్కి వచ్చేసరికి, స్వామి పెళ్లి కార్డు చూడు ఒకసారి, పెళ్ళి ఎన్ని గంటలకంటే ఆ సమయం చెప్పిండు. ఆ సమయం దాటి అప్పటికి ఒక 1/2 అవర్ అయింది. కారు వెనక్కి మలుపు అన్నాడు, ఇంటికి మలుపు అన్నాడు. సార్ వెళ్దాం కదా, ఇంకెందుకు టైం, ఇంకా ఒక 1/2 అవరే కదా అంటే, తలంబ్రాళ్ళకు వెళ్ళలేని పెళ్ళి ఇంకేం పెళ్ళికి వెళ్తావా మలుపు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అంత నిక్కచ్చిగా ఉండేటువంటి మనిషి. నేను అనుకుంటా రాబోయే భవిష్యత్తు తరాలలో ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా, ఇంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి మనిషి ఇంకా రాబోయే జనరేషన్లు తెలుసుకుంటే ఇది కలయా నిజమా, గాంధీజీ గురించి ఐన్స్టీన్ అన్నట్ల రాబోయే జనరేషన్ వాళ్ళు ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడు అనే రక్త మాంసాలతో పుట్టి ఈ భూమి మీద నడవాడంటే ఎట్లయితే నమ్మరో, తెలంగాణలో కూడా ఇట్లాంటి వ్యక్తి పుట్టి ఒక రక్త మాంసాలతో పుట్టి ఇంత నీతితో నిజాయితీతో ఎక్కడ కూడా 1% కూడా కాంప్రమైజ్ కాకుండా, ఈరోజు ఉదయం ఎందుకో ఎప్పుడు బుక్ ఉంటుంది, ధిక్కార కెరటం అని చెప్పి బుక్ ఉంటుంది, చాలామంది అంటున్నారు కానీ తెలియదు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందని. నేను అనుకుంటున్నా, తెలంగాణ గురించి చదివే వ్యక్తి, తెలంగాణ గురించి మాట్లాడాల్సిన ప్రతి వ్యక్తి, తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడాల్సిన వ్యక్తి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఆయనను చదివితే తెలంగాణను మొత్తం చదివేసినట్టే, ఆయనను చదివితే తెలంగాణ చరిత్రను మొత్తం తెలుసుకున్నట్లే. కానీ దురదృష్టం, మన ప్రభుత్వం కూడా ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి కోటర్లో మన అక్కనే ఉన్నది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కోటర్ బయట మేమున్నాము, కోటర్ లోపల మీరున్నారు, మా ప్రజల తరఫున, అణగారిన వర్గాల తరఫున గొంతుకగా మీరున్నారు కాబట్టి మొన్న ప్రకటించినటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందో, ముచ్చర్ల సత్యనారాయణ గుర్తించకపోవడం కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది మాకైతే. అట్లాంటి గొప్ప వ్యక్తిని గుర్తించకపోవడం అనేది ఎందుకోసం అంటే, మీరు లోపల ఉంటారక్క, ఆనాడు మంత్రివర్గంలో ఉంటూ కూడా ఏ రకంగా ఎన్టీఆర్ని సైతం వాస్తవాలు మాట్లాడిండో మీ మీద కూడా మాకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. ఇట్లాంటి వాస్తవ విషయాలు కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా సీతక్క గారిని కోరుతా ఉన్నాం. ఇందాక చూసినారు కదా వీడియోల లోపల, ప్రతిసారి ఆ ఇంటి ముందర నడుస్తున్నాడు. ఆ ఇల్లు ఎవరిది అనుకున్నారు? ముచ్చర్ల సత్యనారాయణ గారి ఇల్లే. మాజీ మంత్రులు అయితే, మాజీ సర్పంచులు అయితే, మాజీ జడ్పీటీసులు అయితే కోట్లకు పడగలెత్తి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతారు. కానీ ఆయన మాజీ మంత్రి అయినప్పటికి కూడా గ్రామం లోపల ఒక అత్యంత సాధారణమైనటువంటి ఆ పెంకుటిల్లు ఆ సార్దే, అదే ఆ పెదనాన్నదే. సార్ అనుద్దన్నాడు కాబట్టి చెప్తున్నా. తను ఎప్పుడు చెప్పేది పృథ్వన్న గురించి గొప్పగా, ఇట్లాంటి కొడుకుండడం నా అదృష్టం అని చెప్పేసి. ఎప్పుడు కూడా తన కొడుకులకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు కట్న కానుకలు తీసుకోలేదు. 3 కొడుకుల లోపల మధ్యవాడు పృథ్వన్న, ఎప్పుడు కూడా పెళ్లిళ్ళు చేసేటప్పుడు తీసుకోలేదు. కానీ అక్క పెళ్లి చేసేటప్పుడు ఎందుకోసం అంటే, అవతల వాళ్ళని మనం ఏమనలేం కాబట్టి మీరు ఉన్నది ఇచ్చుకోండి, మేమైతే ఏం అడగము, పెళ్లి మాత్రం తిరుపతిలో ఘనంగా చేయండి అని చెప్తే అప్పటికి ఏమి లేవు. మొత్తం పృథ్వన్న ఉండి నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పేసి 2 కార్లు మాట్లాడి తిరుపతికి పంపించిన తర్వాత
రాత్రి అన్న మొత్తం కూడా తన సర్కిల్ ఏదో తిరిగి అన్ని అరేంజ్మెంట్ చేసి తెల్లగైనంత వరకు మరి తెల్లారేసరికి తిరుపతికి వెళితే అప్పటికి అక్కడ టెన్షన్ పడతా ఉన్నాడు ముచ్చెన్నెల సత్యనారాయణ గారు. ఏమైందిరా అంటే నేను అంత సరి చేసిన మీరు కానివ్వండి అని చెప్పేసి. ఎప్పుడు అనేది వాళ్ళ అక్క పెళ్లిని తనే పృథ్వీనే చేసినాడు, పృథ్వీరాజే యాదవ్ చేసినని చెప్పేది ఎప్పుడు కూడా. అంత అత్యంత సామాన్యుడు. జోగులాంబ గద్వాల లోపల గద్వాల నియోజకవర్గంలో మేము పెద్ద ఎత్తున పోరాడుతుంటే పృథ్వీకి కొంత రాజకీయ పరిచయాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు కూడా పరిచయస్తుడు కాబట్టి కొంచెం మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు కూడా సీట్ అడగండి అని చెప్పేది. ఏమన్నా కనీసం మనకన్నా ఏమన్నా చేయగలుగుతాడేమని చెప్తే నేను ఒకటే మాట అన్నా, మాజీ మంత్రి అయిన తర్వాత 2-3 గదులు ఉన్నటువంటి ఇంట్లో కిరాయికుంటూ కిరాయి ఓనర్ వచ్చి ఇంటి ముందర కుర్చేసుకొని కూర్చుంటే కూడా ఎక్కడ కూడా నీతిని నిజాయితీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను పోయి సీట్ అడగ ఈ వెప్పియండి ఏ రకంగా అడగాల? వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే సొంత కూతురు 4 ఏళ్లలో అయిపోవాల్సినటువంటి మెడిసిన్ ఫీజులు కట్టలేక 1 సంవత్సరం డిటైన్ అయ్యి 5 ఏళ్ళు చదివింది అక్క ముచ్చెర్ల సత్యనారాయణ గారి కూతురు. మాజీ మంత్రి అయిన తర్వాత వాళ్ళ పెద్ద కుమారుడు ఒక రోజు గట్టిగా ఈరోజు కడుపు నిండా తిన్నామని గట్టిగా అరిసేసరికి ఏమి రోజు గట్టిగా రోజు కడుపు నిండా తింటలేవారా అని అడిగితే రోజు అమ్మ చట్నీ పంపించేది, నిమ్మకాయ మామిడికాయ చట్నీ పంపించేది, ఈరోజు బెండకాయ వేపుడు పంపించింది కాబట్టి కడుపు నిండా తిన్నాననేటువంటి. అంటే ఎంత నీతితో, ఎంత నిజాయితీతో, ఎంత తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. అట్లాంటి వ్యక్తికి అన్న కొడుకై పుట్టడం ఒక గర్వకారణం. ఆ కొడుకు ఈరోజు తండ్రి యొక్క చరిత్రను బయటికి తీసుకురావడం ఇంకా గొప్ప గర్వకారణం. కాబట్టి చాలా విషయాలు చెప్పాలనుకున్నా, పెద్దలున్నారు, సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నా. మాట్లాడుతుంటే కొంత కాస్త ఎమోషనల్ కూడా అవుతాను రాను. ఎందుకోసం అంటే అనేక విషయాలు పంచుకున్నాడు మాతో. దర అంజనతో కావచ్చు, ఎల్లన్నతో కావచ్చు, చాలామందితో కూడా అనేక విషయాలు పంచుకున్నాడు. ఆయన ఎంత సాదాసీదగా ఉండేది, ఎంత అత్యంత నిరాడంబరంగా ఉండేది, ఏ రకంగా తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధి ఉండేది. నాకు అత్యంత ఇష్టమైనది ఆయన పాడిన దాంట్లో తాను ఒకటి, ముందుకేమో రమ్మంటివి నా ముందు నువ్వుంటివి, ఆగమంటే ఆగవాయే ఆగబడితే కోపమాయే, అంటే ఒక తిప్పల అనకుంటే ఒక తిప్పల, నా పెంట మీద కోడి పెట్ట నీ వంటకేమో ఇష్టమాయే అని చెప్పేసి రాసినటువంటి పాట చాలా నాకు ఎక్కువ ఇష్టమైనటువంటి పాట. కాబట్టి అనేక పాటలు ఉన్నాయి, అనేక కవితలు ఉన్నాయి. తర్వాత తను 10th క్లాస్లో పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్నకు జవాబు రాకపోతే ఆ గురువుగారిని ఆకట్టుకునేలా ఒక పద్యం రాసినది. పృథ్వీనే చెప్తేనే బాగుంటుంది ఆయన గొంతు నుంచే. ఒక్క అంశం మీద కాదు, అనేక అంశాల మీద తన ఊరికి కరెంట్ రప్పించుకోవడం కోసం పాడినటువంటి పాట. తను ఒకసారి గడ్డం చేయించుకోవడానికి నాతో పంచుకున్నటువంటి హెయిర్ స్టైల్ షాప్కి వచ్చేసి గడ్డం చేయించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆఫీసర్ కార్ ఆపి, మీరేం సార్ ఈ రామ్నగర్ ఏరియాలో ఇక్కడ నడుచుకుంటూ తిరుగులాడుతున్నారు, మీరు ఉండాల్సింది ఒక మాజీ మంత్రిగా ఎక్కడో జూబ్లీహిల్స్లో పంజాగుట్టలో ఉంటారు కదా, ఈడ ఉండాల్సి వచ్చిన అవసరం ఏముంది అని చెప్పేస్తే నడుచుకుంటూ పోతున్నారు అది కూడా అని చెప్పేసి నేను కారు ఇస్తాంటే కూడా తీసుకోలేదు. అంత సాధారణంగా బతికినటువంటి వ్యక్తి ముచ్చెర్ల సత్యనారాయణ గారు. కాబట్టి ఆయన చరిత్రను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వరంగల్ జిల్లా లోపల విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ నడిబొడ్డున పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణను వ్యతిరేకించినటువంటి సమైక్యవాదుల విగ్రహాలు పెట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి తన ఊపిరే తెలంగాణ శ్వాసగా బతికినటువంటి ముచ్చెర్ల సత్యనారాయణ విగ్రహం ఎందుకు పెట్టొద్దు హైదరాబాద్ నడిబొడ్డునని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా వరంగల్కే కాదు, తెలంగాణ రాష్ట్రానికే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను ములాయం సింగ్ యాదవ్ గారితో కలిసి పనిచేసిండు. ఒక బహుజనవాదిగా, ఒక తెలంగాణ వాదిగా, ఒక కట్టడుగు వర్గాల ప్రశ్నించే గొంతుకగా, ఒక